అందరికీ హాయ్ అండి. నా పేరు బాబీ. నేను కువైట్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈ అరబిక్ కంట్రీస్లో ఎక్కువగా ట్రెడిషన్ కాఫీగా ఉపయోగించే గహ్వా, ఈ గహ్వా గురించి తెలుసుకుందాము. అంటే నాకు తెలిసినంత వరకు నా నాలెడ్జ్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉంటాను. చూద్దాం గహ్వా అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. గహ్వా అంటే అది ప్రత్యేకంగా వేరే మెటీరియల్ ఏం కాదండి, అది కాఫీ. అది కాఫీని గహ్వా అంటారు అరబీలో. ఈ కాఫీ గింజలు ఉన్నాయి చూసారా, ఈ కాఫీ గింజల్ని మిషన్లో వేసి ఫ్రై చేసి వాటిని మిక్సీలో మళ్ళీ కొంచెం పౌడర్గా తయారు చేసి దాన్నే వాటర్లో వేసి మరగబెడతారు. ఇందులో గహ్వాలో ఈ కాఫీలోని చాలా రకాలు ఉంటాయి. ఇది అరబిక్ గహ్వా అంటారు. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట, రెడీమేడ్. ఇదేమో ఫ్రెంచ్ కాఫీ, ఇది కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇదేమో తుర్కిష్ కాఫీ అనమాట. ఇవన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి, నా దగ్గర ఉన్నాయి మాత్రమే నేను చూపెడుతున్నాను. ఇదేమో రోబోస్టార్ కాఫీ బీన్స్. ఇవి మన ఇండియాలోనే మైసూర్ నుంచి వస్తుంది ఎక్స్పోర్ట్ ఇక్కడికి. ఈ గహ్వాకు సంబంధించిన కాఫీ పౌడర్స్ చాలా రకరకాలుగా ఉంటాయండి. చూడండి, ఇదేమో తుర్కిష్ కాఫీ, ఇదేమో ఇలా ఉంటుంది. మామూలుగా కాఫీ పౌడర్ ఎలా ఉంటుంది మన ఇండియాలో, నెస్కాఫీ అలాగనమాట. ఇదేమో అరబిక్ గహ్వా, ఇందులో అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. ఇది ఇలా ఉంటుంది ఈ కలరు. ఇందులో ఏంటంటే యాలకులు, కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి తయారు చేస్తారు కంపెనీ వాళ్ళు. ఇది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇది వచ్చేటప్పటికి మనం ఫ్రై చేసి మిషన్లో, తర్వాత దీన్ని మిక్సీ చేసి కాఫీ చేస్తాము. ఇది నేను చూపెడతాను మీకు ఇప్పుడు. మేము ఇక్కడ ఎక్కువగా నేను పనిచేసే ఇంట్లో ఉపయోగించే పద్ధతి అన్నమాట ఈ గింజలు. చూడండి, ఇక్కడ బ్యాగ్ మీద కూడా రాసి ఉంది కదా, రోబస్టా చెర్రీ ప్రొడ్యూస్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇలాంటి రకరకాల ఎలక్ట్రికల్ మిషన్స్ రకరకాలవి ఉంటాయన్నమాట ఈ ఫ్రై చేయడానికి. ఇలా ఇందులో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే దానికి సరిపడా అవి అందులో ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మనకు కావాల్సినంత టెంపరేచర్ పెట్టేసుకుని కొంచెంసేపు వదిలేస్తే అలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతాయి అన్నమాట. వీటిని ఇలాంటి స్టీల్ ప్లేట్లో వేసేసుకుని దాన్ని కొంచెంసేపు చల్లగా అయ్యే వరకు ఉంచాలన్నమాట. ఆ చల్లగా అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి కొంచెం చల్లగా అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపెడతాను, రండి, లెట్స్ గో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలాంటి మిక్సీలో వేసుకుని వీటిని బ్లైండ్ చేసుకోవాలన్నమాట. బ్లైండ్ చేసుకుని తర్వాత కాఫీ మనం మరగబెట్టుకోవాలి. అంటే ఇది బాగా మన ఇంటి దగ్గర గ్రీన్ లేబుల్, నెస్కాఫీ ఆ కాఫీలా కాకుండా మెత్తగా అయిపోకుండా దీన్ని మన ఉప్మా నూక ఎలా ఉంటుంది అలాగా చేయాలన్నమాట. ఇలా అవుతుంది, ఇలాగ ఉండాలి. ఇది మెత్తగా అయిపోకూడదు. అంతేకాదు, ఇలాంటి రెడీమేడ్ గహ్వాలు అయితే వీటికి అంత కష్టపడాల్సిన పనేం లేదు. ఈ జస్ట్ అలా వాటర్లో మరగబెట్టేసి దాన్ని ఫిల్టర్ చేసేసి ఒక ఫ్లాస్క్ మతార్ అంటారు, దాంట్లో వేసేసుకొని కొంచెం వేసుకొని తాగేస్తారు. దీనికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఒకేసారి మరగబెట్టాలి, అస్తమానం మరగబెట్టకూడదు. ఇప్పుడు మనం చేసేది అయితే అది అస్తమానం మరుగుతూనే ఉండాలి, అది అయిపోయేంత వరకు. ఇప్పుడు దీన్ని ఇలాంటి వాటిల్లో, అంటే ఇలాంటిదని ఏం కాదు, మనకి ఏది కంఫర్టబుల్గా ఉంటే అలాంటి దాంట్లో ఈ కాఫీ పౌడర్ మనం చేసుకున్నది వేసుకొని దాంట్లో మనం వాటర్ కూడా మిక్స్ చేసుకొని దానికి సరిపోయేంత దాన్ని మనం స్టవ్ మీద పెట్టి బాగా మరగబెట్టాలన్నమాట. అది ఏమవుతుందంటే బాగా మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టి మళ్ళీ దాన్ని రేపు మళ్ళీ మరగబెట్టాలి. అలా డైలీ ఒక 10 days వరకు మరగబెట్టాలన్నమాట. ఇలా చిన్న మంట పెట్టేసి
దాని మీద అలా పెట్టేస్తాను నేను. అలా పెట్టేస్తే అది చిన్న మంట పెట్టేసి అలా వదిలేస్తే అది అలాగా కొంతసేపటికి మరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఎంతసేపు పట్టించుకోకుండా వదిలేసినా నో ప్రాబ్లం. అది మరిగి 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 దానికి ఇష్టం వచ్చినంతసేపు మరుగుతుంది. తర్వాత ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. ఇది ఇలా ఒక 15 రోజులు డైలీ మరగబెట్టి పక్కన పెట్టి మరగబెట్టి పక్కన పెట్టి అలా పెట్టేటప్పటికి కొంచెం చిక్కగా మారుతుంది అనమాట. చూడండి, ఇలా మరగబెట్టిన కాఫీలో కొంతమంది వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కొంతమంది ఇందులో యాలకులు కలుపుతారు, లవంగాలు కలుపుతారు, సఫ్రాన్ కలుపుతారు, కొంతమంది దాచిన చెక్క కూడా వేసుకుంటారు అనమాట. అలా వాళ్ళ టేస్ట్ని బట్టి కలుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా చేయించుకుంటారు. కొంతమంది వచ్చేటప్పటికి రెడీమేడ్గా కొనుక్కొని అందులో అన్నీ ఆల్ మిక్స్ అయిపోయి వచ్చేస్తాయి కాబట్టి అది మరగబెట్టుకుని తాగేస్తారు డైరెక్ట్గా. అలా చిక్కగా మారిన కాఫీని దీన్ని దల్లా అంటారు. ఇలాంటి దల్లాల్లో వేసుకుని ఇలాంటి కప్పుల్లో వేసుకొని చూసారా ఇలా చిక్కగా మారుతుంది అన్నమాట. ఇలా చిక్కగా మారిన దాన్ని చక్కగా కూర్చొని ఆస్వాదిస్తూ తాగుతారు. ఇది చిరుచేది కానీ ఒగరగా ఉంటుంది కాబట్టి దీనికి తోడుగా ఇలా ఖర్జూరం పెట్టుకుని ముందు దీన్ని ఇలా సిప్ చేస్తూ ఈ చేదుని కవర్ చేసుకోవడం కోసం మధ్య మధ్యలో ఇలా ఖర్జూరం తింటూ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అరబిక్ కల్చరు, ఈ దివానీ కల్చర్ చాలా బాగుంటుందండి. సూపర్. ఇది ఎటువంటి బార్లకి పబ్బులకి అలాంటివి ఏమి ఇక్కడ ఉండవు, అన్నీ నిషేధం. ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి ఇలాంటి దివానీల్లో కూర్చుని సరదాగా ఇలాంటి గహ్వా లేదంటే టీ కాఫీ అలాంటివి తాగుతూ వాళ్ళకి కావాల్సినవి అన్నీ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుని తింటూ ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుని తర్వాత ఎవరింటికి వాళ్ళు ఎవరి గృహానికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. రాత్రులు పగలు వాళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి ఇలాంటి దివానీల్లో కూర్చుని ఇలా గహ్వా చాయ్ తాగుతూ ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుని కొంచెంసేపు వెళ్ళిపోతారు. ఈ గహ్వా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో నాకైతే తెలియదు పెద్దగానే. శీతాకాలంలో ఎక్కువగా తాగుతారు, ఎండాకాలంలో తక్కువ తాగుతారు. మీలో ఎవరికైనా తెలుసుంటే, చాలామంది గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు చూస్తారు కదా వీడియో, మీలో ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఖాళీగా ఉన్నప్పుడు పబ్బుల్లో బారుల్లో రోడ్ల పక్కన టీ స్టాల్లో అలా కూర్చుని టైం వేస్ట్ చేసే కంటే ఇలా దివానీలో కూర్చుని ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మాట్లాడుకుని తాగుతూ తింటూ మంచి మాటలు మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసే ఇలాంటి పద్ధతి మన ఇండియాలో కూడా ఉండుంటే చాలా బాగుంటుంది కదా. కానీ మనం సాయంత్రం అయితే అక్కడ ఉంటాం, అక్కడ. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకా సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.